ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేడి కనిపిస్తోంది. కాంగ్రెస్ ని ఓడించి ఖమ్మం జిల్లాని హస్తగతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్న బీఆర్ఎస్ సిపిఎంతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడంతో సానుకూల ఫలితాలు వచ్చాయి. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో కూడా కలిసొస్తుందని ఈ రెండు పార్టీలు నమ్ముతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. పంచాయతీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్తో పొత్తుతో ముందుకెళ్లిన నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా వెళ్ళబోతున్నారన్నది కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, ఎట్లుండబోతున్నాయి పొత్తులు? మీరు పంచాయతీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్తో కలిసి వెళ్ళారు కదా, మున్సిపల్ ఎన్నికల్లో ఎట్లు? అంటే స్థానిక ఎన్నికల్లో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీసుకున్న నిర్ణయం బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చేటువంటి వామపక్ష లౌకిక పార్టీలతో కలిసి పోటీ చేయాలని చెప్పేది ప్రధానంగా నిర్ణయమైంది. అయితే స్థానిక ఎన్నికలు కాబట్టి రాష్ట్రం అంతా ఒకే విధానం సాధ్యం కావటం లేదు. సెక్యులర్ పార్టీల మధ్య కూడా ఉన్న తేడాలతోటి కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ వాళ్ళు కలిసి వచ్చే అవకాశం ఉంది, కొన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ వస్తుంది. కనుక ఈ నేపథ్యంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ జిల్లా స్థాయిలో ఈ స్థానిక ఎన్నికలపై నిర్ణయాలు తీసుకోవాలి. బేసిక్గా బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే పార్టీలతో కలవాలనేది ఒకటి. అయితే జిల్లా స్థాయిలో మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఉన్నప్పుడు ఏదో ఒక పార్టీతో మాత్రమే నిర్ణయం తీసుకోవాలనేది రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది. ఆ మేరకు గత పంచాయతీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో దాదాపు మేజర్గా బీఆర్ఎస్ సిపిఎం కలిసి పోటీ చేశాయి. కొన్ని చోట్ల సిపిఐ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. కొన్ని చోట్ల స్థానిక పరిస్థితులను బట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ అందరూ కూడా సిపిఎం వ్యతిరేకంగా పోటీ చేసిన గ్రామాలు కూడా ఉన్నాయి. అయినా సరే అక్కడ సిపిఎం పార్టీ గెలిచింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే వైఖరి అనుసరించాలని చెప్పి సిపిఎం పార్టీ తీసుకుంది. ఇప్పటికే జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు వచ్చి కలిశారు, వాళ్ళతో మాట్లాడటం జరిగింది. కలిసిపోవాలని చెప్పే అభిప్రాయం సిపిఎం పార్టీ వచ్చింది. ప్రత్యేకించి సిపిఎం పార్టీ చొరవ వామపక్షాలతో కలిసి పనిచేయాలని చెప్పేటువంటి వైఖరితో ఉన్నాం. దానికోసం సిపిఐ పార్టీ జిల్లా పార్టీతో కూడా మాట్లాడటం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధానం జరగట్లేదు. కారణం ఏంటంటే కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించే వైఖరి అక్కడ కలిసే అవకాశం లేదు. కొన్ని చోట్ల బీఆర్ఎస్ కూడా అట్లాగే ఉంది. అందుకనే జిల్లా స్థాయిలో ఏ పార్టీ మనతో కలిసి వస్తుందని దాన్ని బేస్ చేసుకుని ఆ రకంగా చేస్తాను. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ గత ఎన్నికల్లో కలిసి వచ్చింది. ఈ ఎన్నికలు కూడా మున్సిపల్ ఎన్నికలు కూడా కలిసి పనిచేసే అవకాశం ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్తో పొత్తుతో కలిసి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని మున్సిపాలిటీల్లో కూడా సిపిఎం కూడా ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. అధికార కాంగ్రెస్ కూడా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు చాలా వరకు ఇంప్లిమెంట్ కాలేదు. ఇది జనాల్లో వ్యతిరేకత ఉంది. పంచాయతీ ఎన్నికల్లో కూడా కొంత రుజువైన నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో కూడా కొంత అవే ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉన్నాయని కూడా సిపిఎం సంబంధించిన నేతలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, ఖమ్మం.